గోల్డ్ మీద ఒపీనియన్ ఏంటంటే అవసరానికి కొనాలి, అనవసరంగా దాని మీద పెట్టుబడులు పెట్టొద్దు. ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల బయట దేశాలకు మన అమౌంట్ అనేది మన మోడీ సాబ్ చెప్పినట్టు బయట దేశాలకు అమౌంట్ వెళ్ళిపోతుంది మనకి, ఏది డాలర్ రూపంలోనో కానీ అది కానీ. అందువల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుందని నా ఒపీనియన్. అవసరానికి కొనండి, ఇబ్బంది అంటే కామన్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఇండియాలో మినిమం గోల్డ్ అనేది ఉండాలి. అలా గోల్డ్ కొనొచ్చా కొనొద్దా, మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ కొనాలి, కానీ అవసరం ఎంత ఉందో అంతనే కొనాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 5 తులాలే అవసరం ఉంటుంది, అంతే కొనాలి, ఎక్కువ కొనొద్దు. అది ఎక్కువ పెట్టి దాని బదులు ఇంకేదైనా ఇన్కమ్ ఏదైనా డైలీ నీడ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా మంచిది. దానికి అతిపెద్ద నాయకుడు ఆయన ప్రతి ఒక్కటి చూసుకోవాలి. మనకి కొనద్దు అంటే దాన్ని ఎట్లా చేద్దాం? ఇలా పెళ్ళిళ్ళు ఉంటాయి, తర్వాత పేరెంటాలు ఉంటాయి, ఇవి ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడు వీళ్ళు మనకి సెంటర్ నుంచి ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కటి మనకి రిలీజ్ చేపియాలి. బంగారం కానీ, గ్యాస్ కానీ, ఇవి అన్నీ ఒక్కటి మనకి డీజిల్ కానీ వీటిని మనకి సులువుగా దొరికేలాగా ఇచ్చేస్తే, లేకుంటే మిడిల్ ఫ్యామిలీకి అతిపెద్ద భారం అవుతుంది. మోదీ సార్ చెప్పింది ఒక ఎకనామిక్ అనేది గ్రోత్ అవుతుంది అనేసి, ఇంకేమంటే దాంట్లో రూపీస్ని హై అప్పర్ చేయాలనేసి, ఇంకోటి డాలర్ని లో అప్పర్ చేయాలనేసి ఆయన అది ఒక థాట్. ఇట్ ఈస్ ఎ గుడ్. ఇంకోటి ఏమంటే మనకు గోల్డ్ ఎంత కావాలో అంతనే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఒక పెళ్ళి ఉందంటే ఒక 3 తులాలు, 3 గ్రామ్స్, 5 గ్రామ్స్ మనకి ఎంత కావాలి అంతనే. ఎక్కువ స్టోరేజ్ పెట్టుకొని దానికి ఎకనామిక్స్ని గోల్డ్లో ఉంటూ తులం 50,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే, ఇప్పుడు ప్రెజెంట్ 1,60,000 వరకు అయిపోయింది. ఇంత హై అప్పర్ చేసి దీనికి అవసరం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇది. ఇంకోటి ఏమంటే మనకి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారో గోల్డ్లో, ఇప్పుడు ప్రెజెంట్ 1.5 ఉందనేసి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనేసి ఇన్వెస్ట్మెంట్ చేశారు. సడన్గా దానికి కొనొద్దని చెప్పేసి వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ అనేది మొత్తం ఫ్లాప్. ఎందుకంటే ప్రెజెంట్ బయట నుంచి తెచ్చే అమౌంట్, లేదంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇంట్రెస్ట్తోని తీసుకొని వచ్చి ఆయన బిజినెస్ గురించి ప్రతి పర్సన్ బిజినెస్ చేస్తే ఒక 1 రూపీ పెడితే దానికి ఒక 1.5 రూపీస్ అన్న రావాలి, లేకుంటే 2 రూపీస్ అన్న రావాలనేసి ఆలోచన ఉంటుంది. కానీ ఒకటేసారి బిజినెస్ పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకు అన్ఎక్స్పెక్టబుల్గా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. షాప్ రెంట్ ఉండని, లేబర్ ఉండని, కరెంట్ ఉండని, దానిపైన అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. చిన్న షాప్లలో, గోల్డ్ షాప్లలో క్లీనర్ ఉంటాడు, సేల్స్ మ్యాన్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటాడు, వాళ్ళపైన అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆడ ఒకటే అండేస్తాడు, ఇప్పుడు గోల్డ్ రేట్ మొత్తం తగ్గిపోతే నేను వీళ్ళకి ఎక్స్పెన్స్ చేయలేను అనేసి వాళ్ళకు ఒకటి ఇంటిది ఇప్పుడు ఈయన మాకు సడన్గా తీసేస్తే మేము ఏడిపోయి పని చేయాలి, మళ్ళీ మేము ఏడ బతకాలి, ఏం చేయాలి? ఎందుకంటే వీళ్ళు 1-2 సంవత్సరాలు వీళ్ళ దగ్గర చాలా 10-15 ఇయర్స్ నుంచి కూడా పనిచేసేటం ఉంటారు, 20 ఇయర్స్ నుంచి పనిచేశారు. అంతేందుకు మా ఫ్రెండ్ మా ఇంటి ముందట్లే ఉంటాడు, ఇప్పుడు వాడు గోల్డ్ షాప్లో చేస్తాడు, దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తాడు. ఇప్పుడు సడన్గా వాళ్ళ షాప్లోనే ఒక సేల్స్ మ్యాన్ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ సేల్స్ మ్యాన్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, క్లీనర్ 5 మెంబర్స్ ఉన్నారు. శంషాబాద్లో ఉంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి సగం మెంబర్స్కి తీసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సగం మంది 10 మంది ఏడుకోవాలి. అలా ఒక 10 దుకాణాలు ఉన్నాయి. నా ఒపీనియన్ అంటే దానికి గోల్డ్ తీసుకోవాలి, కానీ మనకి ఎంత కావాలి అంతనే తీసుకోవాలి. స్టోరేజ్ చేయొద్దు, అది రేట్ పెరుగుతుంది అనేసి దాన్ని స్టోరేజ్ చేసి దానికి లాభం తీసుకువడదాం అనేసి చేయదు. ఈ బిజినెస్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది.